అందరికీ నమస్కారం। ఈ రోజు వినుకొండలో జరుగుతున్నటువంటి 69వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి రాష్ట్ర నలుమూలల నుంచి మరి 13 ఉమ్మడి జిల్లాల నుంచి కూడా మరి ఉత్తమ క్రీడాకారులు మరి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు మరి చాలా టీములు ఇక్కడికి రావడం జరిగింది। రాష్ట్రంలో మరి వినుకొండలోనే ప్రత్యేకంగా మరి క్రీడా పోటీలను ఏర్పాటు చేయటం చాలా శుభపరిణామం। మరి ఇక్కడ ఈ క్రీడా పోటీలను ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా చొరవ తీసుకొని సహకరించినటువంటి గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారి ప్రత్యేకమైన చొరవతోటి ఇక్కడికి రావటం చాలా శుభపరిణామంగా మీ అందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాం। మరి ఇక్కడ మరి బాయ్స్ లో 14 మంది, గర్ల్స్ లో 14 మంది టీంని సెలెక్ట్ చేసి జాతీయ స్థాయి పోటీలకు మరి ఉత్తమ క్రీడాకారుల్ని ఎంపిక చేసి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేటట్టుగా మరి ఈ కార్యక్రమం ఇక్కడ చేయటం జరుగుతూ ఉంది। మరి ఇక్కడ చాలా మరి పెద్ద స్థాయిలో పోటీలు మరి జరుగుతూ ఉన్నాయి। మరి ఈ కార్యక్రమం పర్యవేస్తున్నటువంటి టీచర్స్ కానివ్వండి, మరి వ్యాయామ ఉపాధ్యాయులు, ఇక్కడ గ్రామ పెద్దలందరి సహకారంతో గతంలో క్రీడల్లో మరి 2% రిజర్వేషన్ గా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో మరి 2% ప్రత్యేకంగా గతంలో మరి ఉద్యోగాల నియామకం చేయటం జరిగింది। అట్లా కాకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజు 3% పెంచడం, మొన్న జరిగినటువంటి డిఎస్సి లో 16,347 మరి టీచర్స్ ఉద్యోగాలు ఇస్తే మరి ఈ 3% ద్వారా మరి క్రీడల్లో మరి ప్రతిభ కనపరిచిన వారికి ఎటువంటి రాత పరీక్ష గాని ఇంటర్వ్యూలు లేకుండా నేరుగా మరి 480 మందికి మరి ఉపాధ్యాయ పోస్టులు నేరుగా స్పోర్ట్స్ కోటాలో 3% ద్వారా ఇవ్వటం జరిగింది। ఆ విధంగా క్రీడల్ని ప్రత్యేకమైన దృష్టితోటి ప్రోత్సహిస్తున్నటువంటి మరి కూటమి ప్రభుత్వం కానివ్వండి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మనం ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం। ఈనాడు వినుకొండలో మన ప్రభుత్వ చీఫ్ మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు ప్రత్యేకమైన దృష్టితోటి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ క్రీడల్ని మరి కబడ్డీ 69వ పోటీలను ఏర్పాటు చేయటం మన వినుకొండకే గౌరవ కారణంగా భావిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం।